దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠము ఎదుట సాగిలపడి ఉన్నాం. నీవేర్పరుచుకున్నటువంటి సంఘము నీ కృపా ఏర్పాటును బట్టిన తండ్రి, యెరూషలేము ప్రార్థనా మందిరమునకు నాయన సమకూర్చబడి నీ రాజ్యమునకు నీ మహిమకు వారసులగునట్లుగా విశ్వాసము చేత నాయన ప్రభువైన యేసు క్రీస్తును వెంబడించుచు ఉండగా నీ శక్తి చేతను నీ ఆత్మ చేతను ప్రభువా నీ సంఘాన్ని మీరు దర్శించండి, బలపరచండి. నీ జీవవాక్యము చేతన తండ్రి నీ ప్రజలను మీరు నడిపించండి. మా నడతలను అయా మా క్రియలను నీవు ఎరిగిన వాడవు. మా హృదయ అంతరింద్రియములను పరిశోధించువాడవు, పరిశీలించువాడవు. మా క్రియలకు తగినటువంటి ఫలమును మీరు మాకు అనుగ్రహింపచేసే దేవుడవు. నీ నామమును ఎరిగినటువంటి వారముగా నీ నామమునకు భయపడి మేము ఏ విధమైనటువంటి పాపమును మేము చేయకుండానట్లుగా మా ప్రవర్తన విషయంలో నా తండ్రి అయా మేము జాగరూకులమై ఉండినట్లుగా నీ పరిశుద్ధ వాక్యము చేతనైన నీ సంఘాన్ని దర్శించండి. నీ నీతి వాక్యము చేతన ప్రభువా నీ సంఘాన్ని మీరు దర్శించండి. ఏ విధమైన పాపము మాలో ఏలుబడి చేయకుండానట్లు, ఏ విధమైనటువంటి పాపమునకు మేము దాసులము కాకుండానట్లుగా ఇదిగో నీ వాక్య ప్రకారముగా మేము నడుచుకొనడానికి, నీవు ఆజ్ఞాపించినదంతయు మేము చేయడానికి అవసరమైనటువంటి శక్తి కలిగినటువంటి విశ్వాసాన్ని నీ వాక్కు ద్వారా మీరే మాకు అనుగ్రహింపచేసి వాగ్దానము చేయబడిన నిత్య జీవము కొరకు మీ సంఘాన్ని మీరు ముద్రించి నడిపించుమని సమస్త మహిమ ఘనత ప్రభావములను నీకు ఆరోపించుకుంటూ నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభు బల్లను సమీపించడానికి కాను 4 దినాలను ఉపవాస దినాలుగా ప్రతిష్ఠించుకొనినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఈ లవోదికయ సంఘపు దూతతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉన్నదో 19వ వచన భాగాన్ని మొదటి దినముగాను, అలాగే 20వ వచన భాగాన్ని 3వ దినముగా, మరి ప్రభువు బల్లని సమీపించడానికి పరిశుద్ధ సంఘముగా చేరుకుడి వచ్చిన మనతో ఈ 21వ వచన భాగము ద్వారా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లవోదిక సంఘము అనేటువంటిది దేవుని దృష్టికి ఎలాగున ఉన్నది అని అంటే అది దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నదంట. అది దిక్కుమాలినటువంటి స్థితిలో గుడ్డివారుగా ఉన్నారంట, దిగంబరులుగా ఉన్నారు. దేవుడు వారిని గూర్చి మాట్లాడుతా ఉన్నాడు. కానీ ఈ సంఘము తనని గూర్చి తాను ఏమనుకొనుచున్నది అంటే, నేను ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ కొదువ లేదు అని అనుకుంటూ ఉంది. అయితే దానిని ఈ సంఘము తను సిగ్గుపడవలసినటువంటి దాని విషయంలో సిగ్గుపడక, తను దేవుని చిత్తమును నెరవేర్చుటలో దేవుని యొక్క ఆలోచనను వారు ఎంత మాత్రమును ఎరగకుండా తమకు ఏదైతే ఇష్టమై ఉన్నదో, తమకు ఏదైతే చేయుటకు వారు ఇచ్చయించారో దానిని అంతటినీ వారు చేసుకుంటూ వారు మరలా ఎక్కడ కనబడుతున్నారు అంటే
దేవుని సంఘముగా దేవుని యొక్క మందిరములలోనే వారు కనబడుతూ ఉన్నారు. అయితే వారి స్థితి అనేటువంటిది నిలువెచ్చని స్థితి. అంటే వారికి ఎవరు కావాలా? దేవుడు కావాలా? లోకములో ఉన్నది అంతయు కూడా కావాలా? అయితే దేవుడైతే ఏం చెప్తున్నాడు? తనని వెంబడించేటువంటి తన ప్రియులైనటువంటి పిల్లలకు లోకములో నుండి నేను మిమ్మలను వేరుపరచాను. లోకానికి నాకు ఏ సంబంధము లేదు, వీరు కూడా లోకముతో ఏ సంబంధము లేదు అని చెప్తాను. నేను లోక సంబంధిని కానట్టు వీరిని కూడా లోక సంబంధులుగా. అంటే మనం ఈ లోకములోనే జీవించుచుండినప్పటికీ లోకానికి మనకి ఏ విధమైనటువంటి పొత్తు అనేటువంటిది, లోకముతో ఏ విధమైనటువంటి సాంగత్యము సహవాసం అనేది మనకు ఉండకూడదు. ఈ లోకములో ఉన్నటువంటి దానిని ప్రేమించి ఈ లోకాశలతో మనం ఎంత మాత్రము నశించిపోయే వరముగా ఉండకూడదు. దేవుడైతే ఈ లోకములో నుంచి మనల్ని వేరుపరిచాడు. తన ప్రజలనుగా, దేవుని ప్రజలనుగా, పరిశుద్ధ ప్రజలుగా, దేవునికి యాజక రూపమైనటువంటి ఒక రాజ్యముగా మనలను చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనకి దేవుడుగా ఉండాలి అంటే, మనం ఆయన ప్రజలముగా ఉండాలి అంటే, ఆయన మనకు తండ్రిగా, మనం ఆయనకి కుమారులముగా కుమార్తెలముగా మనం ఉండాలి అని అంటే, ఖచ్చితంగా ఈ లోకములో నుండి మనము వేరు చేయబడినటువంటి వారిలాగా ఉండాలి. ఈ లోకపు జనులు నడుచుకునేట్లుగా కానీ, ఈ లోకము ప్రేమించిన వాటిని ప్రేమించడం కానీ, లోకములో ఉన్న ఆశలు ఏవి కూడా మనము కలిగి, వీటన్నిటిలో నుంచి కూడా ఈ లోకానికి కూడా ఒక జ్ఞానం ఉంటుందంట. ఏంటి అంటే, నిరర్ధకమైపోయేటువంటి ఒక తత్వ జ్ఞానాన్ని వీరు కలిగి ఉంచారు. ఈ లోకపు జనులకు కూడా ఒక మనస్సు ఉంటుందంట. అది ఎలాంటి మనస్సు అంటే అంధకారమైనటువంటి మనస్సు. ఇప్పుడు వీటిలో మనకి వేటిలోనూ కూడా మనకి ఎంత మాత్రమూ పాలు అనేటువంటిది ఉండకూడదు. మనం ప్రభు శరీరములోనికి, ప్రభువు రక్తములోనికి మనము వస్తున్నాము అని అంటే, క్రీస్తు శరీరముగా రొట్టెను విరుస్తున్నాము అంటే మనం ఎక్కడున్నాము? క్రీస్తు శరీరములో పాలు పొందుతున్నాం. క్రీస్తు రక్తముగా మనము ఆశీర్వచనపు పాత్రలో మన చేతులు ఉంచుతున్నాం. ద్రాక్షరసాన్ని మనం పానం చేస్తున్నాం. మనము క్రీస్తు రక్తములో పాలివరం. మనం క్రీస్తు శరీరములో మనము పాలివరం. మన కొరకు ఆయన చిందించినటువంటి రక్తమును మనము పానము చేయటం ద్వారా ఆయనకు ప్రజలుగా, ఆయన శరీరములో మనము ఐక్యపరచబడుతున్నాం ఆయన ఆత్మ ద్వారా. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఈ లోకానికి ఏ సంబంధం లేదంటున్నాడు. ఆయనకి బెలియాలకి ఏ సంబంధం లేదంటున్నాడు. అంటే మనం వీటన్నిటిలో నుండి కూడా మనం ఎలా ఉండాలా? ఆయన ప్రజలు అంటే ఒక ప్రత్యేకంగా ఉండాలా, ప్రత్యేకంగా మనం ఉండాలా. కానీ ఈ లవోదిక సంఘం ఎలా ఉన్నది అని అంటే, ఈ లవోదిక సంఘం అంటే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? లవోదిక సంఘ కాలంలోనే ఉన్నాం. కానీ మనం ఎక్కడ ఉండకూడదు? లవోదిక సంఘంలో మాత్రం మనం ఉండకూడదు. వీరి విశ్వాసం కానీ, వీరి నడతలు కానీ, వీరి క్రియలు కానీ మనలో ఉండకూడదు. ఎవరివి మనలో కనబడాలా? ప్రభు పిలిచిన పిలుపుని బట్టి ప్రభునందు విశ్వాసం ఉండాలా. ప్రభు వాక్యం మనలో నెరవేర్చబడడానికి మనము ఎల్లప్పుడూ కూడా ఆతురపడేటువంటి వాళ్ళలాగా, ఆసక్తి కలిగినటువంటి వారమై ఉండాల. మనము ఫిలడెల్ఫియా సంఘము నడుచుకునేట్లుగా మనం నడుచుకోవాలా అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇక్కడ ఈ సంఘములో ఉన్నటువంటి స్థితిని బట్టి ప్రభు వారిని గద్దిస్తున్నాడు, వారికి బుద్ధి చెప్తున్నాడు, ఆసక్తి కలిగి వారిని మారు మనస్సు పొందమంటున్నాడు. అంతేకాకుండా ఇంకా ప్రభు చెప్తున్నాడు వారితో, ఏమంటున్నాడు అంటే, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎలా? ప్రభు తలుపు దగ్గర నిలిచి తట్టడం అంటే ఆయన తన స్వరాన్ని మనకి వినిపిస్తున్నాడు. ఎవరైనా మన స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో
కూడా అతడును భోజనము చేయను. అంటే ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడు, తలుపు తడుతున్నప్పుడు ఎలా రాయబడింది? ఆయన మనల్ని పిలవడం, మనతో మాట్లాడడం, ఆయన స్వరాన్ని మనకి వినిపించడం, అది ఉపదేశముగానే కానివ్వండి, గద్దింపుగానే కానివ్వండి, ఏ విధము చేత దేవుని యొక్క స్వరం అనేటువంటిది మనకు వినబడుతుండినప్పటికీ ఆయన మనల్ని పిలిచినప్పుడు మనం ఏం చేయాలా? ఉత్తరం ఇవ్వాలా. అంటే తలుపు తీసేటువంటి వాళ్ళంగా మనము ఉండాల. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడంట. మనతో మనము ఆయనతో కూడా ఉండి భోజనము చేస్తాం అనేది మనం చూసి ఉన్నాం. అయితే మూడవదిగా 21వ వచన భాగములో ప్రభువు ఈ లవోదిక సంఘముతో మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం. ఇక్కడ 7 సంఘములను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు కదా. 7 సంఘాలలో కూడా 7 సంఘములతోనూ మాట్లాడేటువంటి మాటలలో ఇక్కడ జయించు వాణిని గూర్చి దేవుని ప్రభు మాట అనేటువంటిది మనకి కనబడుతుంది. ఎక్కడ 7 సంఘాలలో 5 సంఘాలతో ప్రభువు ఈ మాట అనేటువంటిది మాట్లాడడము కనబడతా ఉన్నది. అయితే జయించువానికి ఆయన ఏమిస్తానంటున్నాడో చక్కగా మనకి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచన భాగంలో ఎఫెసస్ సంఘముతో కనుక మనం ప్రారంభించాము అంటే, అలాగే స్పుర్ణ సంఘమును కనుక మనం చూసాము అంటే, మూడవదిగా పెర్గమ సంఘాన్ని కనుక మనము చూసామంటే, 4వదిగా తుయతైరా సంఘాన్ని మనం చూసిన, 5వదిగా ఈ సార్దీస్ సంఘమును చూసిన, ఈ సంఘములతో కూడా ప్రభువు ఏం చెప్తున్నాడు అని అంటే, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపచేస్తానని, ఇలా ఒక్కొక్క సంఘముతో ఒక్కొక్కటి జయించిన వానికి తాను ఏమి అనుగ్రహించనై ఉన్నాడో స్పష్టముగా తెలియచేస్తున్నాడు. ఇప్పుడు వారిలో ఉన్నటువంటి తప్పిదము ఏమై ఉన్నదో, వారిలో ఉన్నటువంటి దోషము ఏదైతే ఉన్నదో, వారు ఏ విధమైనటువంటి అపరాధాన్ని వారు చేశారో, వారి యొక్క తప్పిదమ విషయమై ప్రభువు వారిని గద్దిస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారికి బుద్ధి చెప్తూ ప్రభువు ఏమంటున్నాడు అంటే, మీరు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందండి అని అంటున్నాడు. జయించువానికి అని చెప్పి ఒక్కొక్క సంఘముతో ఒక్కొక్కటి ఆయన జయించిన వానికి ఏమి ఇవ్వబోతున్నాడో చెప్తున్నాడు. వాటన్నిటినీ నేను చెప్పడం లేదు, ఎందుకంటే మనకున్న సమయము కొద్దిగానే. కానీ ఇవన్నీ మనకి తెలిసినవే. ప్రతి సంఘాన్ని గురించి కూడా ప్రభు ఆత్మ మనతో మాట్లాడారు. జయించినటువంటి వాణ్ణి ఎవరు జయిస్తారో కూడా ప్రభు మనతో మాట్లాడారు. అయితే ప్రభు వలన సమీపించేటువంటి మనకి ప్రభువు ఎంతవరకు మనకి ఏది అవసరమో కొద్ది మాటలతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచినట్లుగా చెవియొగ్గి ఆలకిద్దాం. ఇక్కడ ఈ 5 సంఘములతో ఇంకొకటి ఉంది, ఫిలడెల్ఫియా సంఘం ఉంది. అక్కడైతే ప్రభువు వారికి ఏ విధమైన తప్పిదాన్ని గురించి వారికి చెప్పారు. 7వ సంఘం లవోదికయ సంఘం. లవోదికయ సంఘంతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా. అంటే ఈ 5 సంఘాలకి విలక్షణమైనటువంటి రీతిలో ప్రభు లవోదికయ సంఘంతో మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రభు యొక్క ప్రేమ అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో మనం కనుక గ్రహించగలిగాము అంటే, ప్రభువుని ఎన్నడూ కూడా విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం. ఈ సంఘములతో 7 సంఘములతో ప్రభు చెప్పిన మాటలు చూస్తే, ప్రతి సంఘములో కూడా వారు చూపించిన విశ్వాసమే కానివ్వండి, వారు చేసినటువంటి క్రియలే కానివ్వండి, వారు సహించినటువంటి సహనమే కానివ్వండి,
వారు ద్వేషించినటువంటి బోధలని కానీ క్రియలని కానీ అన్నిటిని గురించి కూడా ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. వారిలో ఎంతగా ప్రభువు చెప్పింది వారు చేసినప్పటికీ వారిలో ఉన్నటువంటి ఒక లోపాన్ని గురించి మాత్రం ప్రభు వారికి వెల్లడిపరుస్తున్నాడు. మారు మనసు పొందమంటున్నాడు. జయించేవానికి నేను దీన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. ఈ లవోదికయ సంఘములో కొంచెమైనా సరే వీరు చేసినటువంటి మంచి అనేది కనబడుతుందా? ప్రభు వీని గురించి కొంచెమైనా సరే ఏమైనా మెచ్చుకున్నాడా? కొంచెం కూడా మెచ్చుకున్నది కనబడాల. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క ప్రేమ దేవుని ప్రజల ఎడల, దేవుని సంఘము ఎడల ఎలాంటి స్థితి అంటే వీరస్సుల దేవుని వద్దకే వచ్చారు, ప్రభువునందే విశ్వాసం ఉంచారు, కానీ ప్రభు వారి మధ్య లేడు. వారు ప్రభు వారిని విసర్జించేటంతగా, ప్రభు వారిని విడిచి తన ముఖాన్ని తిప్పివేసుకునేటట్లుగా వీరు దేనిని ఆధారంగా చేసుకున్నారు అంటే వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, వారికి ఉన్నటువంటి ధన సంపదలను వారు ఏంటి అంటే ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద తమ మనస్సు నుంచి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని వారు సంపాదించుకొని వారు ఏం చేస్తున్నారు? దాని యందే వారు సంతోషించేటువంటి వారుగా ధనవృద్ధి చేసుకొని వారు ఎలా ఉన్నారు? నాకేమీ కుదరలేదు అన్నట్లుగా ఉన్నారు. అంటే వారు తమ యొక్క విశ్వాసము ఇప్పుడు ధనవంతుడు బాగా, ఎందుకండి ప్రభువు మీ ధనవంతులు పరలోక రాజ్యములు ప్రవేశించుట దుర్లభము అన్నాడు. ఎందుకు ధనవంతులను గూర్చి ప్రభు వల్ల మాట్లాడారు అంటే, ధనం ఎక్కడుంటుందో హృదయము అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయము అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉందనుకోండి, నీ మనసు ఎక్కడుంటుంది? ధనం ఎక్కడుందో అక్కడే. నీ బ్యాంకులో ఉన్నాయనుకోండి, ఎక్కడుంటుంది? లేదు నువ్వు వడ్డీకి ఇచ్చావనుకోండి, నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? అసలు ఎవరికి వడ్డీ ఇచ్చావు? వాళ్ళ క్షేమం కోసం బాగా ప్రార్థన చేస్తూ ఉంటావు. ఎందుకంటే వాళ్ళ క్షేమంగా ఉంటేనే నీకు మళ్ళా నీకు వడ్డీ వస్తుంది, అసలు వస్తుంది. దయచేసి పిచ్చి పనులు చేయబాకండి. యెరూషలేం ప్రార్థనా మందిరం మొత్తం అంతటిలో నుంచి బయటికి రావాలా, ఏ పిచ్చి పనులు చేయబాకండి. మీకు మీ దగ్గర ఉన్నాయా? ఎవరు నాపదలు ఉన్నారా? ఇవ్వండి. ఇస్తే తీసుకోండి, ఇవ్వకపోతే వదిలేసేయండి. వడ్డీలకి ఇచ్చారంటే మాత్రం బాగా దెబ్బలు తగులుతాయి. ఇది అసలు భయంకరమైన దినాలు. అసలు పడకలో పడుకున్నటువంటి వారిని, పక్కన ఉన్నటువంటి స్నేహితుల్ని నమ్మేటువంటి స్థితి కాదు. ఎవరిని నమ్మబాకండి దయచేసి. అది ఇప్పుడు మీరు ఏంటి? ప్రభు వారి మధ్య ఉండకుండా, ఇప్పుడు ఎందుకైనా బయట ఉండి వీళ్ళ తలుపు తడుతున్నాడు. ఎక్కడున్నాడు ఈయన? సంఘంలో ఉన్నాడా? ప్రజల మధ్యలో ఉన్నాడా? వాళ్ళ హృదయాల్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఈయన వెలుపట ఉండి ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. తలుపు తట్టి ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తా అని మాట్లాడు. అంటే ఇంతగా దేవునిని వారు విసర్జించినప్పటికీ వారి యొక్క ధన సమృద్ధిని బట్టి వారు సంతోషించి వారి ధనాన్నే వారు నమ్ముతున్నప్పటికీ, వారి ధనమునే వారు ఆశ్రయించినప్పటికీ, వారి ధనాన్నే వారు ఆధారంగా చేసుకుని బ్రతుకుచుండినప్పటికీ ప్రభు ప్రేమ మాత్రం ఎలా ఉంది అంటే, ఆయన ప్రేమ మాత్రం వారిని విడిచిపెట్టడం లేదు. ఏంటి? అందుకైన వారిని నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నానంట అని గద్దించడము, ఆసక్తి కలిగి మారు మనసు పొందమనడం, ఇది దేవుని ప్రేమ ఇక్కడ కనబడుతుంది. అంతేకాదు, రెండవదిగా ఎవరైనా ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తే లోపలికి వచ్చి వారితో ఆయన ఉంటాడంట, వారితో భోజనం చేస్తాడంట. వీరు మరలా తిరిగి ఆయనతో కూడా భోజనం చేస్తారంటున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యతను, ఇంత గొప్ప ప్రేమను వారి మధ్య కనబరుస్తున్నాడు. ఇంతేకాదు, ఈ సంఘాలన్నిటికన్నా కూడా ప్రత్యేక విలక్షణంగా వెళ్ళవుతున్నాడు అని అంటే ఇంకా ఎంత ప్రత్యేకంగా మాట్లాడతాను. ఇక్కడ నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు
కూర్చుండి ఉన్న ప్రకారము. ఎంత గొప్ప స్థితి దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. పూర్తిగా దేవుని మర్చిపోయారంట, పూర్తిగా దేవుని విడిచిపెట్టేశారంట. తమ ధనాన్ని నమ్ముకుంటున్నారంట, తమ ఆస్తిని నమ్ముకుంటున్నారు, అదే వారికి ప్రాపకం అనుకుంటున్నారంట. అటువంటి వారి విషయంలో కూడా దేవుడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. నిజంగా చూడండి, అంటే ఆయన ఎలా కూర్చున్నాడంటే తండ్రి సింహాసనం మీద జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడంట. ఇప్పుడు మనం కూడా జయించాము అంటే ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉంటామంట? ప్రభుతో కూడా మనం కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండనిస్తాడంట. కాబట్టి మనం ఏం చెయ్యాలా? మనం ఎలాంటి వాళ్ళంగా ఉండాలా? మనము జయించేటువంటి వాళ్ళంగా ఉండాలా. ఇక్కడ ఖచ్చితంగా నేను జయించి నాతో కూడా అంటే ఎలా చెప్తున్నాడు ప్రభువు? ఇప్పుడు ఆయన ఎలా జయించాడో, ఇప్పుడు ఆయన జయించే సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు మనం కూడా జయించే వాళ్ళం కూడా ఎలా జయించాలా? ఆయన జయించి సింహాసనం మీద కూర్చున్నట్లుగా మనం కూడా జయించి ఆయన సింహాసనం మీద కూర్చోవాలి. ఇప్పుడు ఈయన ఎలా జయించారు? ఈయన ప్రభువు యేసుక్రీస్తు ఏమి జయించారు? ప్రకటన గ్రంథంలో చూసామనుకోండి, ఆయన జయించిని మనకు అనేకములుగా కనబడతాయి కదా. కానీ ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట, ప్రభు చెప్పినటువంటి మాట, నేనేం జయించానని చెప్తున్నాడు అంటే, నేనేం జయించానని చెప్తున్నాడు? ఇక్కడ చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచన భాగమును చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభు ఏం జయించాడంట? నేను జయించి నా తండ్రి సింహాసనము మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా సింహాసనము మీద కూర్చుండనిచ్చేదని. ఎంతమందికి అసలు ప్రభుతో కూడా సింహాసనం మీద కూర్చోవాలని ఉంది? ఎంతమందికి ఉంది ఆశ? నాకెందుకండి సింహాసనము? ఆ సింహాసనం ఎక్కడుందో, ఎలా ఉందో నాకేం తెలుసు? నేను ఇప్పుడు నాకున్న శ్రమలలో, బాధలలో నుంచి నేను తప్పింపబడితే చాలు, నా అవసరాలు తీరితే చాలు, నా కష్టాలు తీరితే చాలు, నా రోగంలో నేను స్వస్థత పొందితే చాలు అని అనుకుంటున్నారా? ఏం కావాలా? నిజమే, నీ కష్టం, నీకున్నటువంటి ప్రతి శ్రమ ఆయన ఎరిగాడు, నీకున్నటువంటి ప్రతి శోధన ఆయన చూచాడు, నీకున్న ప్రతి ఇరుకు ఇబ్బంది అంతటిని ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నీ నడతలన్నిటినీ కూడా ఆయన పరిశీలనగా చూస్తా ఉన్నాడు. అన్నిటినీ, నీ నడిచే మార్గాలన్నీ చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి నీ బాధ తెలీదా? నీ కష్టం ఆయనకి తెలీదా? నీ అవసరత ఆయనకి తెలీదా? నీవు పడుతున్నటువంటి అవస్థ ఆయనకి దురవస్థ ఏదో ఆయనకి తెలీదా? తెలుసు. కానీ ప్రభువునందు పిలువబడినటువంటి పిలుపు ఏమిటి? మనల్ని ఎలా పిలుచుకున్నాడు? నీ బాధలు తీరుస్తాను రమ్మని చెప్పాడా? నీ అవసరాలు తీరుస్తాను రమ్మని చెప్పాడా? నీ కష్టాలు తీరుస్తాను రా అని చెప్పాడా? నీకు పెట్టిన దయ్యాలను విడిపిస్తాను రా అని చెప్పాడా? లేకపోతే నీకున్న రోగాలను స్వస్థపరుస్తాను రా అని చెప్పాడా? ఏం చెప్పాడు? ఏంటి ప్రభు యొక్క పిలుపు? పరలోక రాజ్యము సమీపించినది,
మారు మనస్సు పొందండి. ఇప్పుడు ప్రభు పిలుపు కనుక మనకుంటే, ప్రభు పిలుపుని కనుక మనం లక్ష్య పెట్టిన వారమైతే, మనము నిజముగా కనుక మారు మనస్సు పొందినటువంటి వారమైతే, మన చూపంతా ఎక్కడ ఉంటుంది, మన యొక్క నిరీక్షణ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది? ప్రభువు ఎక్కడున్నాడో అక్కడే ఉంటుంది. మన ప్రభు కొరకు మనం కనిపెట్టుకున్నటువంటి వాళ్ళని ఆయన ఏం వాగ్దానం చేశాడు? ఆయన మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. మన కొరకు ఒక పరలోక పట్టణాన్ని మన కొరకు నిర్మించున్నాడు. ఇప్పుడు మన కొరకు ఆయన ఆ రాజ్యంలోనికి మనల్ని ప్రవేశింప చేయడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంతమందికి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని ఆశ ఉంది? ఎంతమందికి ఉంది? ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చోవాలని ఆశ ఎంతమందికి ఉంది? ఉందా? నా బాధలు తీరితే చాలనుకుంటున్నావా? నీ బాధలు నీ జీవితకాలం అంతా కూడా నీతోనే ఉంటాయి. మనం ఎప్పటిదాకా? ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా మనతో ఈ బాధలన్నీ ఇలానండి, ఒకటి పోతే ఇంకొకటి, అది పోతే మరి ఒకటి రెడీగా కాచుకో. మనం అసలు దేని కొరకు పుట్టామంట? శ్రమానుభవం కొరికే, కష్టానుభవం కొరికే. ఈ ప్రయాసలో మనం దేవునిని వెతకాల. దేవుడైనా మనల్ని కష్టపడమని పుట్టించాడా? కష్టపడమని పుట్టించాడు. ఇది ఎవరు తెచ్చుకున్నారు ఈ ప్రయాస అనేది? ఆదాము పాపము చేసి ఈ ప్రయాస అనేటువంటిది మనకి ఈ లోకంలో ఆ పాపము అనేటువంటిది ఆదాము మొదలుకొని మోషే వరకును, మోషే మొదలుకొని అందరి మీద కూడా పాపం అనేది ఏం చేస్తా ఉన్నది? ఏలుబడి అనేది చేస్తా ఉన్నది. కడమ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ పాపములో నుండి మనల్ని విమోచింప చేయడానికి ప్రభు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనకి ఏం గురి కావాలా? ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి మనకి ఏం కావాలా? ఆయన సింహాసనం మీద ఆయనతో కూడా కూర్చుండబెడతానంటున్నాడు. మనలో ఏ కొంచెమైనా సరే యోగ్యత లేదు. దేవుని వల్ల కలిగేటువంటి మెప్పు పొందుకోవడానికి మనలో ఏ కొంచెం మంచితనం అనేది లేదు. ఆయన చెప్పింది ఏది కూడా ఈ లవదోక సంఘం చేయడంలో దాన్ని మెచ్చుకోవడానికి ఏ మంచితనం అనేటువంటిది, ఏ మంచి క్రియ అనేటువంటిది ఈ లవదోక సంఘంలో కనబడట్లా. అయినా కూడా ప్రభు ఎక్కడ కూర్చోబెడతానంటున్నాడు? ఆయన సింహాసనం మీద కూర్చోడం కాదు. ఎంత గొప్ప అధికారం మీకు ఇది బాగా. నేను జయించి నాతో కూడా అంటే ఆయన ఎలా కూర్చున్నాడో మనల్ని ఎలా కూర్చోబెడతాడంట. ఆయన ఎలా కూర్చున్నాడు? ఆయన జయించి కూర్చున్నాడంట. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? జయించి ఆయనతో కూడా కూర్చోబెడతాడంటే నేను బాప్తిసం తీసుకున్నాను, బల్ల తీసుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఆయన సింహాసనం మీదకి వెళ్ళిపోతాను అనుకుంటారు. బాప్తిసం తీసుకోవడం వల్ల, బల్ల తీసుకోవడం వల్ల, లేకపోతే బాగా మనం దేవుని సన్నిధిలో ఏ పరిచర్య చేసిన, చేతికొచ్చింది ఏది చేసినా, రానిది లాక్కొని చేసినా కూడా చెప్తున్నా, రానిది లాక్కొని చేసినా కానీ, ఉన్నది చేసినా కానీ, ఏం చేసినా కూడా పరలోకంలోకి వెళ్ళాలి. పరలోకంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలా? విశ్వసించినటువంటి వారికి ఖచ్చితంగా ఆయన బోధించినట్లుగా నడుచుకుంటూ నువ్వు ఏ పరిచర్య చేసినా కూడా నువ్వు కొద్దిదే చెయ్యి, గొప్పదే చెయ్యి, చేయొద్దని చెప్పట్లే ప్రభువు. నీకు మొట్టమొదటి ఏం కావాలా? విశ్వాసం. ఆయన చెప్పింది చేసే విశ్వాసం కావాలా? ఆయన చెప్పింది చేసి ఆయన వాగ్దానం చేసిన దానికి మనం ఆరోహణం అవుతాం. అంతే తప్ప చెప్పింది చేయకుండా పరిచర్య మాత్రమే చేస్తేను ఏదో చేస్తే మనకి పరలోకం అనేది రాదు. ఇప్పుడు ఈ సంఘం పూర్తిగా అయినా కూడా ప్రభువు ఏమంటున్నాడు? పూర్తిగా విసర్జించింది. ప్రభువు వెలుపట నిలిచి ఉన్నాడు, తలుపు తట్టి పిలుస్తున్నాడు. పిలుస్తూ నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము నాతో కూడా మీరు సింహాసనం మీద కూర్చుంటబడేది. ఖచ్చితంగా ప్రభువు ఎలా జయించాడు, ఏం జయించాడని చూసాము. ప్రభు మాట ఇప్పుడు మనకి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుంచి చూసామనుకోండి, మనకి చాలా సంగతులు ఆయన జయించిన వాటి అన్నిటి విషయంలో మనకి కనబడతాయి. వాటి అన్నిటిని గురించి ఏం కాదు, కానీ
ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తనను వెంబడించినటువంటి శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం దేన్ని జయించాలా? మనం ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని ఏం చేయాలా? జయించే వారంగా ఉండాల. ఆయన ఎలాగైతే జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాడో మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జయించారు చూడండి. ఆయన ఒక మాట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచన భాగాన్ని చదువుకుందాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ప్రభువే ఈ తుయతైర సంఘముతో మాట్లాడుతూ ఇక్కడ వీరిదంతా కూడా బాగుంది, కానీ ఒకే ఒక తప్పిదం ఉంది. ఏంటి తప్పిదం? యెజబెల్ అనేటువంటి స్త్రీని వీరు ఉండనిస్తూ ఉన్నారు. వీరికి సమయం ఇస్తున్నారంట, కానీ వీరు మారు మనస్సు అనేటువంటిది పొందనల్లరు. కాబట్టి వీరిని ఏం చేస్తానంటున్నాడు దేవుడు అంటే వారిని మనసు పట్టించి వారిని శ్రమల పాలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. కడమవారైనటువంటి వారికైతే ఒక మాట చెప్తున్నాడు, ప్రత్యేకంగా 24 నుంచి చెప్తున్నాడు. తుయతైరాలో కడమవారైనటువంటి మీతో అని చెప్తూ మీ పైన మాత్రం నేను మరి ఏ భారాన్ని కూడా పెట్టనని చెప్తూ నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని మాత్రం మీరు గట్టిగా పట్టుకోండి అని అంటూ నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించచ్చు. అంటే ఈయన జయించడానికి దేవుడు ఏం చేశాడంటే ఈయనకి అధికారము అనేటువంటిది ఎలా ఈయన జయించగలిగాడు? మనం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రభువారే కానివ్వండి, ప్రభునందు పిలువబడినటువంటి మనమే కానివ్వండి, కలిగినవన్నీ కూడా ఎవరి వలన కలిగినవి? దేవుని వలన కలిగినవి. అది ప్రభువు కూడా తాను దేవుని కుమారుడై ఉండినప్పటికీ, సర్వాధికారము ప్రభువుకు అనుగ్రహింపబడినప్పటికీ, ప్రభువు ఎప్పుడు కూడా ఎవరిని గురించి మాట్లాడతారు అని అంటే తండ్రిని గురించి తనకు తానుగా ఎప్పుడు ఎక్కడ కూడా ఏదియో ఆయన చెప్పలేదు, ఆయన చేయలేదు కూడా. అయితే ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చినటువంటి అధికారం అనేది ఈయన జయించడానికి కారణమయ్యింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కనుక మనం చూస్తామనుకోండి, 28వ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచ్చిన భాగంలో అంటాడు, తన శిష్యులైనటువంటి వారితో చెట్టు తీయవద్దు, కానీ ఆయన ఏమంటున్నాడు అంటే పరలోకమందే కానీ భూమి మీదనే కానీ సర్వాధికారము కూడా ఎవరికి అనుగ్రహించబడిందంట? ప్రభువుకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి అధికారం నేను జయించానని చెప్పట్లైనా, నేను జయించానని చెప్పట్లా. ఆయనకు అనుగ్రహింపబడిన జీవాన్ని గురించి కూడా ఆయన సాక్ష్యం ఇప్పుడు ఎలా ఇస్తాడు అంటే నేను జీవము కలిగిన వాడనని చెప్పడు, నేనే మార్గమును జీవమునని చెప్పినప్పటికీ ఆయనకు అనుగ్రహింపబడిన జీవం అనేది ఎవరి వలన కలిగిందని చెప్తాడు అంటే తండ్రి ఎలాగా తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో నేను జీవము గలవాడనై ఉండుటకు తండ్రి నాకు అధికారము ఇచ్చెను. అంటే ఎలా ఉన్నాడంటే ఆయన తండ్రి అనుగ్రహింపచేసినటువంటి అధికారం. మనమైతే మొత్తం మర్చిపోతామండి కదా, ప్రభువుని మర్చిపోతాం, తండ్రిని మర్చిపోతాం, అన్నిటినీ మర్చిపోతాం.
అని. కానీ ప్రభువు మాత్రమే, మనకి ప్రభువే మంచి మాదిరి. మనం ఆయన వెంబడిస్తున్నాం, ఆయన మనకు మాదిరికరముగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మన ద్వారా ఏది జరగదు, మనం ఏది చేయడానికి మనకు శక్తి కూడా లేదు. ఒక మాట, ఒక వాక్యం చెప్పినా, ఒక ప్రార్థన చేసినా, ఏదైనా సరే నువ్వు ఏ పరిచర్య చేసినా ప్రభు అనుగ్రహింప చేసినటువంటిదిగా నువ్వు ఎలా చేస్తావు? ప్రభు అధికారం, ప్రభు మీకు చాలా మందికి తాళాలు కనపడతా ఉంటాయి కదా, కళ్ళల్లో ఏం కనపడతాయి? తాళాలు కనపడతాయి. తాళం కనపడగానే ఈ మందిరం తాళం మీకు ఇచ్చేసినట్ట, ఈ మందిరం తాళం మీకు ఇచ్చేసినట్ట, లేకపోతే తాళం కనపడితే చదలవాడిగా మీకు తాళం ఇచ్చేసినట్ట, ఇది మొత్తం నువ్వే నా సర్వాధికారివి? లేదు సుమా. ఏంటి అంటే అధికారము అని అంటే ప్రభు, మనం ఏదైనా ఒక చిన్న పని చేయాలి అని అంటే ప్రభు పర్మిషన్ ఇస్తున్నాడు మనకి. ప్రభు అధికారం అనేటువంటిది మనకి ఇప్పుడు ఆయన అధికారమును బట్టి కనుక మనం ఏ పని చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే అది దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. అది దేవునికి మహిమను తీసుకొని వస్తుంది, దేవుడికి ఘనతను తీసుకొని వస్తుంది. అంటే నువ్వు కాదు నేను అని. ఒక తాళం చెవి నీకు కనబడుతుందంటే నువ్వు కాదు నేను అని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. తాళం కనపడితే మనకి చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. ఇచ్చేశాడు ప్రభు అనుకుంటా. నువ్వు కాదు, నేను నీకు తోడై ఉన్నాను, ఈ పని చేయి నువ్వు అని ప్రభువు నీకు నాకు బోధిస్తున్నాడు. అధికారం కలిగినటువంటి వారి వల్ల ఇక్కడ మనం ఉండకూడదు. ఎవరుండాలా? ఇక్కడ మనం కాదు అధికారులం, ప్రభువే సర్వాధికారి. ప్రభువే సర్వాధికారి. తండ్రి కుమారునికి ఇచ్చాడు. కుమారుడు ఎవరికి ఇస్తున్నాడు? ఇదిగో పరలోకపు తాళపు చేతులు ఎవరికి ఇచ్చాడంట? పేతురు గారికి ఇచ్చి. ఇప్పుడు పరలోకపు అంటే పేతురు గారు ఓపెన్ చేస్తే పరలోకపు ద్వారాలు తెరవబడతాయా? పేతురు గారు క్లోజ్ చేస్తే ద్వారాలు ముయ్యబడతాయా? తలుపుల గురించి కూడా నేను చూశాను కదా. తలుపులు తెరవబడడం, తలుపులు మూయబడడం. అధికారం ఎవరిది? తలుపు తీయబట్టడానికైనా తలుపు ముయ్యడానికైనా అధికారం ఎవరిది? పేతురు గారిది కాదు. ఎవరిది? ప్రభువుది. అధికారం ప్రభువుది. ఇది ప్రభువు వల్ల నేను పొందాడు జయించడానికి. ఇక్కడ ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ భాగంలో, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటమియ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఎవరంటైనా తండ్రి వలన అధికారము పొంది జయించుచూ ఉన్నాడు. ఇక్కడ తైతైరా సంఘంతో అదే కదా మాట్లాడాడు. ఏమంటున్నాడు? తైతైరా సంఘంతో మాట్లాడదు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించొచ్చు. ఎలా వచ్చింది జయించడానికి? తండ్రి వలన ఈయన అధికారం అనేటువంటిది పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ పరలోకములో ప్రభు, ఇక్కడ యోహాను గారికి ఒక ప్రత్యక్షత కనబడుతా ఉన్నది. ఇక్కడ 7 ముద్రలనంట మొదటి దానిని ఆయన విప్పాడంట. అక్కడ విప్పబడినప్పుడు యోహాను గారికి కలిగినటువంటి ప్రత్యక్షతలో తెల్లని గుర్రమోటి కనబడుతా ఉన్నది. దాని మీద విల్లు పట్టుకొని కూర్చుండినటువంటి ఆయన తల మీద ఒక కిరీటము కనబడుతా ఉన్నది. ఈయన ఎలా వెళ్తున్నాడో చెప్తున్నాడు. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. అంటే అధికారము దేవుని వల్ల నా పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువు శరీరధారిగా ఉండి ఈ లోకములో ఆయన అంటే ఆయన ఎలా పుట్టాడు? మన వంటి బలహీనతలు కలిగిన వాడుగానే, అంటే రక్త మాంసములు కలిగినటువంటి వాడుగానే ఈ లోకములో పుట్టాడు.
మన వలనే ఆయన కూడా శోధింపబడి శ్రమపడు. అంటే మన యొక్క సమస్త బలహీనతలలో కూడా ఆయన సహానుభవమును కలిగినటువంటి వాడై ఉండి, ఏ పాపము లేనటువంటి వాడుగా ఉండి ఈ లోకాన్ని ఆయన జయించాడు. అంటే చూడండి, ఆయన ఒక సవాల్ విసురుతున్నాడు. ఏమని? నాలో పాపమున్నదని ఎవరు స్థాపింపగలరు? ఎవరు స్థాపింపగలరు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎలా ఆయన శరీరధారిగా ఉన్నా ఆయన జయించాడు అని అంటే లోకాన్ని జయించానని చెప్తున్నాడు. మనం నివసించినట్లే ఈ లోకంలో ఆయన కూడా 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. మనం చెప్తాం ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దేవుని కుమారుడు అంటాం. ఇప్పుడు నేను నా భార్యను పోషించాలి, నా భర్తకి నేను అన్నిటినీ సంరక్షించాలి, నా పిల్లలని నేను సంరక్షించుకోవాలా. ఇప్పుడు ఒకప్పటి కాలం అయితే పురుషుడు సంపాదించాలి. ఇప్పుడైతే ఎవరు చేయాలా? ఒకరు సంపాదిస్తే సరిపోదు. ఎంతమంది సంపాదించాలా? ఇద్దరు సంపాదిస్తేనే కాదు. ఇప్పుడు దేవుడు అంటే మనకి ఏమి వస్తుంది అనుకుంటాం. ఇద్దరు సంపాదించాలా. ధనాన్ని ఏం చేయాలా? వృద్ధి ఒకళ్ళది ఖర్చు పెట్టుకున్నా, లగ్జరీగా బ్రతికినా ఇంకొకరిది ఏం చేయాలా? కూడబెట్టుకోవాలి బ్యాంకులో బ్యాలెన్స్. ఎందుకంటే ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో, ఎప్పుడు ఏ అవసరం. ఇలాగా మన యొక్క ఆలోచనలు, తలంపులు, మన విశ్వాసం అంతా కూడా మారిపోయింది. అయితే ఇటువంటి మనవంటి శరీరముని, రక్తమాంసములని ఆయన కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాం ఉద్యోగాలు అంటాం, వ్యాపారాలు అనుకుంటాం, లేకపోతే పనులు అంటాం, ఇవి చేసుకోకపోతే అవి చేసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళాగా ఆయన కష్టపడలేదా అండి? ఆయన ఏం పని చేసేవాడు? తన తల్లిదండ్రులని ఎలా పోషించాడు? తన తండ్రి చనిపోతే తన తల్లిని తాను పెద్దవాడై ఉండగా తన సహోదరుని ఎలా పోషించాడు? వడ్రంగి పని చేసి ఆయన పని చేసి తన కుటుంబాన్ని పోషించాడు. అవునా? ఇప్పుడు మన వల్ల ఆయన కూడా కష్టపడ్డా కష్టపడలేదా? మనం ఏం సాకులు చేద్దాం? నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు వ్యాపారం ఉంది, లేకపోతే నాకు అది ఉంది, నేను పెళ్లి చేసుకున్నాను కొత్తగా, లేకపోతే నేను ఎద్దును కొన్నాను అని లేఖనాల్లో రాయబడినట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, ప్రభు కూడా మన వలనే వచ్చాడు భూమి మీదకి. మనం ఎలా శ్రమ పడ్డామో, మనం ఎలా శోధింపబడ్డామో, మనం ఎలాగా ఎటువంటి రక్త మాంసములను కలిగి ఉన్నామో అట్లే ప్రభువు కూడా శోధింపబడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన కూడా ఈ లోకంలోనే మన వల్లనే 33.5 సంవత్సరాలు జీవించాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంట? జయించాడు, లోకాన్ని జయించాడు. ఏ పాపము లేనటువంటి వాడుగా తను తాను నిరూపించుకున్నాడు. ఎక్కడ? దేవుని ఎదుట ఆయన తన్ను తాను కనబరుచుకున్నాడు. ఏ పాపము లేనివాడు. ఇప్పుడు ఈ లోకాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే జయించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ లోకాన్ని జయించాలి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? ఇప్పుడు ఈ లోకాన్ని జయించాలా. ఎలా జయించాలా? నువ్వు నేను జయించాలనుకుంటే జయించగలుగుతామా? ఎలా జయించాలా? ప్రభు వలన మనము జయించాలి. ఎవరి వల్ల జయించాలా? యేసుక్రీస్తు ప్రభు ఎలా జయించారంట? తండ్రి వలన అధికారము పొందినటువంటి వాడే జయించొచ్చు అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా జయించాలంటే మనకి ఎవరు కావాలా? ప్రభువు కావాలా. అందుకే ఇప్పుడు తలుపు తట్టి పిలుస్తున్నాడు. నేను లోపలికి వస్తాను, మీరు నా స్వరం విని తలుపు తీశారనుకో, నేను మీ దగ్గరకు వస్తా, నేను మీ మధ్యండి. ఇప్పుడు మనం జయించాలంటే మనకి ఎవరు కావాలా? ఆయన మన మధ్యలో లేకుండా, మనతో లేకుండా మనం ఏదైనా దేన్నైనా జయించగలమా? జయించలేం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచ్చిన భాగమును చదువుకుందాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే మనకి జయం అనేది ఎలా రావాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు వలనని. ఇక్కడ చక్కగా పౌలు గారు చెప్తున్నాడు,
ప్రభు అయిన యేసు క్రీస్తు వలన జయము అనుగ్రహించుచున్న దేవునికి. ప్రభుకైతే ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. ఇప్పుడు తండ్రి అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? కుమారునికి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకి జయం రావాలి అంటే ఎవరి ద్వారా రావాలా? అయితే అధికారం మాత్రం ఎవరిది? తండ్రిదే. కానీ ఎవరి ద్వారా మనకి జయం వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి జయాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇప్పుడు ఏం జయించాలా మనం? ఈ లోకాన్ని మనం జయించాలి. ఎక్కడున్నాం మనం? ఈ లోకంలోనే ఉన్నాం. ఈ లోకాన్ని ఎలా జయించాలా అంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన అవన్నీ చెప్పను, సమయం అయిపోయింది. అయితే ఆయన ఎలా జయించాడు అనేటువంటిది మనకి లేఖనములో స్పష్టముగా ఉన్నది. అయితే ఇప్పుడు ఆయన ద్వారా పిలువబడినటువంటి మనం కూడా ఏం చేయాలా? జయించాలి. అయితే మనం ఎలా జయించాలా? యేసుక్రీస్తు ప్రభువారిగా. అయితే ఈ లోకాన్ని జయించాలంటే మనకు ఏం కావాలా? ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం కావాలా? విశ్వాసము. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచ్చిన భాగము. దేవుని మూలముగా పుట్టిన వారందరినీ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఎంత బలంగా చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారు అంటే, లోకాన్ని ఎవరు జయిస్తారు? దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకాన్ని జయిస్తారు. మనం లోకాన్ని జయించాలి అని అంటే ఖచ్చితంగా మనం ఎలా పుట్టి ఉండాలంట? దేవుని మూలముగా పుట్టి ఉండాలి. దేవుని మూలముగా పుట్టడం అంటే అనేకమైన సంగతులు ఉన్నాయి దేవుని వాక్యంలో. కానీ ఒకే ఒక మాట, దేవుని మూలంగా మనం పుట్టామా లేదా అని మనం రూఢిగా తెలుసుకోవాలి అంటే ఒకే ఒక లేఖనాన్ని మీకు ఎదుట ఉంచుతాను. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుని గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. ఎందుకు మనము లోకాన్ని జయించాలా? లోకమంతా ఎక్కడుందంట? లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందుంది. దుష్టుడు ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు. ఇప్పుడు మనమెవరము? యేసుక్రీస్తునందున్నటువంటి వారం కదా, యేసుక్రీస్తునందున్నటువంటి వాళ్ళం. ఇప్పుడు మనము దేవుని మూలముగా పుట్టినటువంటి వారమైతే ఖచ్చితంగా మనలో ఏం కనబడాలా? మనలో ఏ విధమైనటువంటి పాపము అనేటువంటిది ఇప్పుడు మనం పాపంలో ఉన్నటువంటి వాళ్ళంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా, పరిపూర్ణులమై మనం కనబడతామా అంటే, అందుకని మీకు ఇలాంటి సందేహాలు వస్తాయని భక్తుడు ఏమి రాస్తున్నాడు అంటే కనుక ముందు చదువుతున్నాడు, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడం ఎరుగుదమంటేనే దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడంట? పాపము చేయడం ఎరుగుదమని చెప్తూనే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే పాపము చేయకుండా ఉండేటట్లుగా తమను తాను భద్రము చేసుకునే వాళ్ళుగా ఉంటారంట. తమను తాను అంటే పాపము అనేది మనల్ని ఈ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అనగా అపవాది ఏం చేస్తాడు అంటే మనల్ని ప్రేరేపింప చేస్తూ ఉంటాడు. ఆ శక్తి అంతా అపవాదికి ఉంది. ఆ శక్తి మనల్ని ప్రేరేపింప చేసే శక్తి. మన మనస్సుకి నచ్చింది, మన కంటికి నచ్చింది, మనకి ఏది తోస్తే అది చేయడానికి ఈ వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క శక్తి ఏం చేస్తుంది అంటే మనకి నచ్చింది మనం చేయడానికి మనల్ని ప్రేరేపింప చేస్తూ ఉంటుంది.
కాబట్టి మనం ఏం చెయ్యాలా? మనకి నచ్చింది మనం చేయటం కాదు, మన మనసుకు నచ్చింది, మన శరీరానికి నచ్చింది, మన కంటికి నచ్చింది, లేకపోతే జనులకు నచ్చింది. చాలాసార్లు మనకు నచ్చింది కూడా కాక ఇంకెవరికి నచ్చింది చేస్తాం? ఈ లోకంలో ఉన్న జనాలకు నచ్చింది కూడా చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎలా విడిచిపెట్టారు? రాజుగా ఉండకుండా ఆయన విసర్జించారు. ఎలా విసర్జించారు వాళ్ళు? ఏం కావాలని అడిగారు వాళ్ళు? వారంట దేవుడే వారికి రాజుగా ఉన్నాడు, యెహోవాయే వారికి రాజుగా ఉన్నాడంట. కానీ లోకపు జనులను చూశారంట. చూసినప్పుడు లోకపు జనులకి, రాజ్యాలకి ఎవరున్నారు? రాజులు అనేటువంటి వాళ్ళు ఉన్నారంట. ఇప్పుడు ఈ లోకపు జనులకు ఎలాగైతే రాజులు ఉన్నారో మాకు కూడా అలాగే రాజు కావాలా అన్నారు. మాకు కూడా రాజు కావాలనడంలో ఇప్పుడు వీరు ఎవరిని తృణీకరిస్తున్నారు? ఎవరిని విడిచిపెడుతున్నారు? రాజు అయినటువంటి యెహోవాని, వారిని ఏలుబడి చేయించినటువంటి సైన్యములకు అధిపతి యెహోవాని వారు ఏం చేస్తున్నారు అంటే విడిచిపెట్టేస్తున్నారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుని వారు విడిచిపెట్టేస్తున్నారు. అది దేవుని దృష్టికి కాదు, సమూయేలు గారికి కూడా ఎలా ఉంది? చాలా ప్రతికూలంగా కనబడింది. దావీదు గారు మందిరం కదా కట్టేదని దావీదు గారికి ఎలా అనిపించింది? దావీదు గారు మందిరం కడతానంటే నాతాను గారికి ఎలా ఉంది అంటే సరి అయినదిగానే కనబడింది. కానీ దేవునికి అంటే చూడండి ఎలా ఉంటుంది, ఎంత వ్యత్యాసం ఉంటుందో. మనకి పుట్టే మనుషులను చూసి నేర్చుకునే కొన్ని ఉంటాయి, కొన్ని మన దృష్టికి మనకి ఎలా ఉంటాయి అంటే ఇది మంచి పనే కదా, మందిరం కడదామంటే మంచి పనే కదా, ఇలా అనుకుంటాం. మూడవది, అసలు మనం ఏం చెయ్యాలా? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళం మనకు నచ్చింది కాదు, జనులకు నచ్చింది కాదు, దేవుడు మనకి ఏం ఆజ్ఞాపించాడు. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర విచారణ చేసి దేవుని వద్ద నుంచి మనం తీసుకొని దేవునికి ఏది ప్రీతికరమైనటువంటిదో దానిని పరీక్షించి పరిశీలించి దానిని మనం చేసేటువంటి వారిలాగా ఉండాల. అయితే మనం ఏం చేస్తామంటే మనకి ఏది సరి అయినదిగా తోస్తే దానిని దేవుని చిత్తముగా మనము నమ్ముతూ ఉంటాం. కాబట్టి అటువంటిది కాదు. ఇక్కడైతే ఇప్పుడు ఈ లోకాన్ని మనం జయించాలి అని అంటే ఖచ్చితంగా ఎవరి మూలముగా పుట్టి ఉండాలంట? దేవుని మూలముగా పుట్టిన వారు ఎలా ఉంటారు? వారు పాపము చేయరంట. పాపము చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటేనంట తమను తాము భద్రం చేసుకుంటారు. అంటే అపవాది దుష్టుడు వారిని ముట్టడు అన్నాడు. ఇది మీరు చాలా డీప్గా అధ్యయనం చేయాలా, డీప్గా మీరు వీటిని తెలుసుకోవాలా. ఎందుకంటే దుష్టుడు వారిని ముట్టడు అంటున్నాడు. అంటే మనల్ని పాపానికి ప్రేరేపించే శక్తి ఎవరికి ఉంది? మొదట ఆదాము ఎక్కడ పడిపోయాడు? పాపములో ఎలా పడిపోయాడు అంటే సర్పం వచ్చి ఏం చేసింది? ప్రేరేపించిందే కానీ పండు కోసి ఇచ్చిందా? పండు కోసి ఇవ్వలా. ఎవరు కోసుకున్నారు? అవ్వమ్మ కోసి తన తిని తన భర్తకి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలి అంటే, పాపము మనము చేయకుండా ఉండాలి అంటే, మనం దేవుని మూలంగా పుట్టిన వారం అయితే మనల్ని మనం ఎలా చేసుకుంటాం? భద్రంగా కాపాడుకుంటాం. ఎప్పుడు మన కన్నులు ఎదుట ఏం కనబడుతుంది? మన కన్నులు ఎదుట సూటిగా దేవుని వాక్యం కనబడుతుంది. దేవుని వాక్యం అనేది మన కన్ను బొమ్మల మధ్య ఏం కనపడాలంట? దేవుని వాక్యం. నీ కన్నుల ఎదుట దేవుని వాక్యం నీకు సూటిగా కనబడాలి అంటే ఎక్కడుండాలో ఈ వాక్యం? నీ హృదయంలో. ప్రభు వాక్యాన్ని నీ హృదయంలో. అందుకని ఆయన తలుపు తట్టుచున్నాను అంటున్నాడు. మన హృదయం అనే తలుపుని తడుతున్నాడు కదండి, తడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని విని గనుక మనం తలుపు తీస్తే ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు, మనతో ఆయన ఉంటాడు. అంటే మనం జయించాలి ఏంటి? లోకాన్ని జయించాలి అంటే ఖచ్చితంగా ఆయన మనకి తోడుగా ఉండాలి. ఆయన అధికారం అనేటువంటిది మనకి కావాలి. దేవుని మూలముగా పుట్టిన వారు ఈ లోకాన్ని జయిస్తారని, ఈ లోకాన్ని జయించేటువంటి విజయము ఏమిటి అని అంటే అదేంటంట? విశ్వాసమే. అంటే ఇప్పుడు లోకాన్ని జయించాలంటే మనకేం కావాలా? విశ్వాసము అనేటువంటిది
కావాలా? ఇప్పుడు మనకందరికీ ఉందిగా విశ్వాసం, లేదా? ఇప్పుడు మరి లోకాన్ని మనం జయించమా? జయించడానికి, లోకమును జయించడానికి తండ్రి వలన మనం అధికారము పొందినటువంటి వారంగా ఉన్నామా? కుమారుడు మనకి జయాన్ని అనుగ్రహింపజేసేటట్లుగా మనకి కుమారుని యందు విశ్వాసం ఉందా? మన విశ్వాసం అంటే ఏంటి? మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగమే మనకి దేవుడు. చెప్తున్నారు కదా, రోజు వస్తున్నాయి వాక్యాలు, ఒక ఫ్లో లాగా వచ్చేస్తున్నాయి, ఎట్లా ఒక ఊరుతున్నట్టు వస్తున్నాయి. ఏంటి? మంచి ఉద్యోగం వస్తే ఉద్యోగమే నీకేంటి? దేవుడు. ఒక మంచి చేతి పని చేస్తున్నావు అనుకో, నీ చేతి పనే నీకు దేవుడు. నువ్వు బలం కలిగినావు అనుకో, నీ బలమే నీకు దేవుడు. లేదు, నీకు బాగా ఆస్తులు సంపాదన ఉందనుకోండి, బాగా మంచి సంపాదన, నీ ఆస్తి నీకు దేవుడు. ఇవన్నీ మనం కలిగినప్పుడు దేవుడు మనకు అవసరమా? ఎవరికి కావాలా దేవుడు? బలహీనులకు కావాలా, రోగులకు కావాలా, గురుడి వారికి కావాలా, లేమిలో ఉన్న వారికి కావాలా, దరిద్రులకు కావాలా, ఎవరికైనా దేవుడు కావాలా? కదండి. అందుకనే వీళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ అనుకున్నారంట. ఏమనుకున్నారు అంటే, మేము దేవుని ప్రజలం అనుకున్నారు. కానీ మేము పరిశుద్ధులం అనుకున్నారు, మేము నీతిమంతులం అనుకున్నారు. దేవుడు అంట పెండ్లి విందుకి, పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ అంటే, రాజు తన కుమారునికి వివాహం ఉద్దేశించి ఆయన ఏం చేశాడంట? విందుకు ఆహ్వానించాడంట. ఎవరొక్కళ్ళు రాలేదంట. కానీ ఎవరిని పిలవమన్నాడు? వీధుల్లో ఉన్నటువంటి వారిని, గురుడి వారిని, కుంటి వారిని, దీనులను, దరిద్రులు అందరినీ కూడా పోగేసుకుని. ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళమే మన అందరం. ఇప్పుడు మనకు కూడా మన కనులకు కూడా గురుడితనం వచ్చింది అనుకోండి, మన పాదములకు కూడా అవిటితనం వచ్చింది అనుకోండి. ఇప్పుడు అయినా ప్రభువు ఏం చేస్తున్నాడో నిజంగా ఎంత నాకు శాశ్వతమైనటువంటి ప్రేమ అంటే ఎప్పటిదాకా ఉంటుంది ఈ ప్రేమ? ఎప్పటిదాకా ఉంటుంది? దేవుని ఎరిగినటువంటి వారము, ఆయనను ప్రేమించే వారమైతే సదాకాలం ఆ ప్రేమ మనతో ఉంటుంది. ప్రభు రాజ్యంలోకి వెళ్తే అదే దేవుడిని ఎరగలేదనుకోండి, ఆ ప్రేమ దేవుడు ఎంత గద్దించినా లోబడలేదనుకోండి, వారికి ఎప్పటిదాకా ఉంటుందంటే తీర్పు దినం వరకు వారి ఎడల దేవుని యొక్క ప్రేమ, ప్రభు యొక్క రాకడ వరకు. శ్రమల కాలంలో కూడా, 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా కొందరు ఏమవుతారు? రక్షింపబడతారు. అయితే ఎప్పటి వరకు? తీర్పు దినం వరకు కూడా ప్రభు యొక్క ప్రేమ అనేటువంటిది మన ఎడల ప్రత్యక్షపరచబడతానండి. కానీ నిజంగా తీర్పు తీర్చే దినాన ఎవరు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుని ఆయన రాజ్యంలోకి వెళ్తారో వీళ్ళ ఎడలు ఉండేటువంటి ప్రేమ ఎప్పటిదాకుంది? తరతరాలకి, యుగ యుగాలకి ప్రభు ఉన్నంత వరకు ఆ ప్రేమలోనే మనము ఉన్నాం. ఆ ప్రేమలో నిలిచి, అందుకే బ్రతుకు ఉన్నప్పుడే ఆ ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఆ ప్రేమలో నిలిచి ఉండడానికి మనల్ని మనం కాచుకోవాలి. ఆ ప్రేమ అనేది కనుక మనలో లేదనుకోండి, ఎందుకు ప్రభు మనతో ఇలా మాట్లాడుతున్నా? చాలా మందిలో ఏమంటది అంటే, నేనే ప్రేమించాలా అని ఉంటుంది. ప్రభు అంటే ప్రేమించాడు, నేను వచ్చాను, నేను ఎలా ప్రేమించాను? వారిని ప్రభు కదా ప్రేమించాడని, నేను ఎలా నిన్ను ప్రేమించాను, నువ్వు కూడా ఏం చేయాలా? ప్రేమ అంటే ఈ ప్రేమ అనేటువంటిది ఒకరి నుంచి ఇంకొకరికి ఏమవ్వాలా? తండ్రి ప్రేమ కుమారుని దగ్గరికి వచ్చింది, కుమారుని ప్రేమ ఎవరి దగ్గరికి వచ్చింది? శిష్యుల దగ్గరికి వచ్చింది. శిష్యుల దగ్గర నుంచి ఏమైంది? ఆ ప్రేమ అనేటువంటిది మన అందరి ఎడలను, సర్వలోక మానవాళి ఎదుటను కూడా, అందరి ఎడలను కూడా విస్తరింపబడతారు. కానీ ఎవరు ఆయన ప్రేమిస్తారో ఇక ఇప్పుడు ఒక దినం ఉంటుంది. కాబట్టి ఆయన సింహాసనము మీద మనము కూర్చుండబెట్టాలి, ఆయనతో కూడా మనం కూర్చుండాల. చూడండి, ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమానం, జయించిన వారం అయితే ఆయన యొక్క కృప అనేది, ఆయన యొక్క ప్రేమ అనేది, వీటన్నిటినీ పౌలు గారు ముందుగానే ఆయన ఎప్పుడైతే ప్రభువు పౌలు గారిని దర్శించారో, ఎప్పుడైతే పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగాడో, యేసుక్రీస్తు ప్రభువారి ఎడల ఆయన ప్రేమను కనబరచచ్చు, ఆయన చెప్పింది చేయడానికి ఆయన కాడిని ఎత్తుకున్నాడో, ఖచ్చితంగా ఇంక ఇప్పుడు ఆయన ఏమైనా ఆయన ప్రజల కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడో అందుకు ఆయన స్పష్టంగా చెప్పగలుగుతాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు,
అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనలని ఆయన మహాప్రేమ చేత మనలను రక్షిస్తూ ఉన్నాడని, ఆయన కృప చేతనే మనం రక్షింపబడుతున్నాము అని చెప్పి రాబో యుగముల యందు ఆయన యొక్క తన యొక్క ప్రేమను, తన యొక్క మహదైశ్వర్యాన్ని మన ఎడల కనబరిచేటువంటి నిమిత్తమంట ఇప్పుడు ఆయనతో కూడా మనల్ని ఎక్కడ కూర్చోబెడుతున్నాడంట? పరలోకములో ఆయనతో కూడా సింహాసనము మీద కూర్చుండబడుతుంది. ఎంత గొప్ప ప్రేమ అండి! కాబట్టి లవోదిక సంఘము ఆయనను విడిచిపెట్టినట్లు, లవోదిక సంఘము ధనాన్ని ప్రేమించినట్లు, ధనాన్ని వృద్ధి చేసుకునేనట్లు మనం ఎంత మాత్రం కూడా నిలువెచ్చని స్థితి అనేది మనకు తగినటువంటిది కాదు. మనం కనుక దేవుడు కావాలి, నాకు లోకం కూడా కావాలి అని అంటే దేవుడు మనల్ని చూచి ఏం చేస్తాడు? ఉన్ని వేస్తాడు. ఇప్పుడైతే మనల్ని సహిస్తున్నాడు, ఇప్పుడైతే మన ఎడల మనల్ని ఓర్చుకుంటున్నాడు, మన కొరకు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, మారు మనస్సు పొందమని తన్ను ప్రేమించినటువంటి తన ప్రజలను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని గద్దింపు, దేవుని యొక్క స్వరము మనకి వినబడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన స్వరాన్ని మనం వినాల, ఆయన గద్దింపుకు మనము లోబడాల, మన యొక్క క్రియలను, మన నడతలను మనము దిద్దుబాటు చేసుకోవాలా. విశేషంగా ప్రభు బలను సమీపిస్తున్నాం. మనలో లోకం అనేది లేకుండా మనలో ప్రభు ఉండాలా, మనతో ప్రభు ఉండాలా. ఆయన బల్ల యొద్ద మనకి అన్నపానములను సిద్ధపరుస్తున్నాడు కనుక ఆయన మనతో, మనము ఆయనతో కూడా భోజనము చేసేటువంటి వారము ఉందాం. అతి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.